ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని చదువుకొని లేఖన ధ్యానంలోనికి వెళ్దాం. మీకా ప్రవక్త రాసిన గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ గొప్ప తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ సమయంలో నువ్వు మాట్లాడిన మాటకై నీకు వందనాలు. చదవబడిన లేఖనం ప్రతి వారి హృదయంలో కూడా నాటబడి నీ నామానికి మహిమ తెచ్చే కృపను దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చదవబడిన లేఖనాన్ని ఒకసారి గమనించినట్లయితే, ఓ మనుష్యుడా అని ప్రభు పిలుస్తున్నాడండి. డైరెక్ట్ గా మనల్ని పిలుస్తూ అని చెప్తున్నారు. ఏది ఉత్తమమైనదో అది నీకు తెలియజేయబడింది అని చెప్తున్నారు. ఈ రోజు మాత్రమే కొత్తగా వినిపిస్తున్న వాక్యము కాదు ఇది. భూమికి పునాదులు వేసిన నాట నుండి దేవుడు నరునితో మాట్లాడుతున్నప్పటి నుండి కూడా తన వాక్కును బయలుపరచుచునే వస్తూ ఉన్నారు ప్రభువు. ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈ వాక్యం వింటున్న నీతో కూడా ప్రభు మాట్లాడుతున్నారు. ఏంటంటే, ఏది ఉత్తమమైనది అది నీకు ముందుగానే ఆల్రెడీ తెలియజేయబడింది కదా అని చెప్తూనే మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అదేంటంటే, ఎదుటి వాళ్ళతో న్యాయంగా ప్రవర్తించడం, కనికరం కలిగి ఉండడం, వారిని ప్రేమించడం, దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ఉండడం అనే లక్షణాలను మనం కలిగి ఉండాలని ప్రభు తెలియజేస్తున్నారు. ఏ మనుషుడైతే దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉంటాడో ఆ ప్రజలను, అట్టి మనుషులను, అట్టి జనాంగమును ప్రభు హెచ్చించే దేవుడై ఉన్నాడండి. ఆయన ఎదుట దీన మనస్సు కలిగి ప్రవర్తించిన వారే ఎదుటి వారితో న్యాయముగా మాట్లాడగలరు, ఎదుటి వారిపై కనికరం చూపించగలరు, ఎదుటి వారిని ప్రేమించగలుగుతారు. దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలలో మనం ఒకసారి గమనించినట్లయితే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఎలా ప్రేమించగలుగుతామండి దేవుని ప్రేమ మన ఎదుట లేకుండా, దేవుని ప్రేమ మన హృదయంలో నిలబెట్టుకోకుండా? కనికరం చూపించమని యేసయ్య చెప్తున్నారండి. కనికరం చూపించండి. ప్రభు ప్రసంగాలు చేస్తున్నప్పుడు, ఆయన ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్నప్పుడు ప్రభు యుద్ధకు వచ్చిన అనేక మందిని చూసి ఆయన చలించిపోయారంట. ఆయనకి వారి మీద కనికరం పుట్టిందంటండి. కంపాషన్ తో ఆయన నిండిపోయారు. ఆయన తన దగ్గరకు వచ్చిన వాళ్ళ ఎవరిని కూడా కాదనలేదు. ఈ రోజు ప్రభు ప్రేమ కరువైపోయిన మన జీవితాలలో మన సహోదరుల వైపు కనికరం చూపించగలుగుతున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇది ప్రభు అడుగుతున్న క్వాలిటీ. ఇంతే కదా నేను మిమ్మల్ని అడుగుతున్నాను అని యేసయ్య చెప్తున్నారు. మీరు న్యాయంగా ప్రవర్తించండి అని చెప్తున్నారండి. మనం దావీదుని కనుక ఒకసారి గమనించినట్లయితే, దావీదు తాను యెహోవా కొరకు యుద్ధములు చేస్తున్నప్పుడు దేవుడు చెప్పకుండానే దేవునికి ఇష్టమైన ప్రాంతాన్ని దావీదు గెలుచుకున్నప్పుడు, యుద్ధము చేసి జయించి దేవుని కొరకు సంపాదించినప్పుడు ప్రభు మాట్లాడుతున్నారు కదా, ఇదే నేను కోరుకున్న స్థలం, ఇదే నా మందిరం ఉండాల్సిన స్థలం అని దావీదుకి ఎవరు చెప్పారండి? దావీదు దేవునికి సమీపంగా ఉన్నాడు గనుక దేవుని మనస్సు ఎరిగి ప్రవర్తించగలిగాడు. ఈ రోజు చెప్పకుండానే దావీదు చేసినప్పుడు ఓపెన్ గా ప్రభు ఇది నేను కోరుకుంటున్నాను, మీ యొద్ద నుండి నాకు కావాల్సింది అని చెప్పినప్పుడు ప్రభు కొరకు మనం ఆ మాత్రం చేయలేమండి. ఆయన తన ప్రియ కుమారుని భూమి మీదకు పంపి నువ్వు నేను రక్షించబడి ఆయన సముఖంలో నిలబడినట్లు ఆఖరి రక్త బొట్టు వరకు చిందించాడు కదా. ఈ లోకంలో రక్తం కారణంతగా మనం ఏమి శ్రమ పడిపోవట్లేదు కదా. ప్రభు కొరకు ఈ కార్యము చేస్తే ఆయన హృదయం సంతోషిస్తుందండి. ప్రభు హృదయాన్ని సంతోష పెట్టేవారుగా మనం జీవించాలి. సమూయేలు మొదటి గ్రంథంలో సమూయేలు ప్రవక్త దావీదు గురించి చెప్తూ, ఇదిగో సౌలు యెహోవా తన మనస్సును అనుసరించి నడుచుకునే ఒక వ్యక్తిని కనుగొన్నారు, నీ స్థానంలో దేవుడు అతను రాజుగా నిలబెట్టబోతున్నారు అని చెప్పారు కదా. ఈ రోజు ఆ మాట మన గురించి చెప్పగలుగుతారా? ఒక్కసారి ఆలోచించండి. ప్రభు నోరు తెరచి తన హృదయపూర్వకంగా తన మనస్సులో ఉన్న కోరికను మన ముందు పెట్టారు కదా. ఈ 4 లక్షణాలు కలిగి ఉన్నట్లయితే, ఇదిగో ఆమె నా చిత్తానుసారమైన మనిషి, ఆమె నా హృదయానుసారమైన మనిషి, ఇతడు నా హృదయానుసారుడు, ఇతడు నేను కోరుకునే వాడని ప్రభు చెప్పడంలో ఏమాత్రం ఆలస్యం చేయడు, ఏమాత్రం కూడా మాటను దాచిపెట్టడు. ఆయనను గణపరిచే వారిని కంపల్సరీ ప్రభు గణపరిచే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి కృప ధన్యత దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించి తన చిత్తానుసారమైన ప్రజగా మనల్ని మార్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా గొప్ప తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇటు సహాయం మాకు దయచేసిన వాడా నీకు వందనాలు. నీ వాక్యానుసారంగా నువ్వు పలికిన ఆ మాటలను మా హృదయంలో భద్రపరుచుకొని నీ చిత్తానుసారమైన ప్రజగా, నీ చిత్తానుసారమైన మనుషులుగా మేము మార్చబడినట్లు మీ కనికరంతో మమ్మల్ని నింపి బలపరిచి సహాయము దయచేసి మీరే మమ్మల్ని నడిపించి నీ నామానికి మహిమను తెచ్చుకోమని యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.